సోషల్ మీడియాలో ఏందంటే టీవీలో టెలికాస్ట్ ఏదైతే చేస్తుండ్రో అవన్నీ ఏంటంటే ఆరోపణలు వీళ్ళ ఛానళ్ళు వీళ్ళ టీవీలో కనపడాలి. కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నంట, లేఖ రాసినంట. లేఖలు ఏం రాసిందన్న? కవిత గారే చెప్తున్నారు కదా, నేను రాసిన లేఖ నా తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. మరి అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆవిడ దెయ్యాలు భూతాలు ఉన్నాయని పోతున్నారు కదా అన్నది కదా. అయితే దయ్యాలు భూతాలు ఎవరు? మా నాన్నగారి ఎమ్మట వెనకాల ఎవరైతే ఉన్నారో దయ్యాలు ఉన్నాయి అని ఒక లేఖ రాసింది. అంటే ఆ దయ్యాలు ఎవరు బయటపడడానికి లేఖ రాసినట్లు ఉంది. అంటే ఎవరు అలర్ట్గా ఉన్నారా లేదా, అంటే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరైతే అలర్ట్గా ఉన్నారా లేదా, పార్టీ ప్రభుత్వం అలర్ట్గా ఉందా లేదా అన్నట్లు రాసింది అంతవరకే. కానీ కొత్త పార్టీ పెడుతుండ్రు లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుండ్రు. అంటే ప్రెస్ మీట్లు పెట్టి కూడా కేటీఆర్ ను ఉద్దేశించి హరీష్ రావు గారిని ఉద్దేశించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. అదే అవాస్తవాలు అంటారా? అదే అన్ని అవస్థలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడిందంటే పార్టీ అలర్ట్గా ఉందా, ప్రజలు అలర్ట్గా ఉన్నారా లేరా, ప్రజలు ఎటువైపు ఉన్నారు, పార్టీ గిట్ట ఎటువైపు ఉంది, ఎటువైపు పోతుంది అనేది. సో అలర్ట్గా ఉన్నారా లేదా అనేది రాసింది. ఇవన్నీ బయట పెట్టింది. అలర్ట్ ఉన్నారా లేదా అందు గురించి. అంటే ఇదంతా మీడియా స్టంట్ అంటారా? 100%. ఎందుకని అంత ఈజీగా తేల్చి చెప్పేస్తున్నారు? అంటే కవిత గారి మాటల్లో వాస్తవాలు లేవంటారా? ఏం లేవన్నా. అసలు ప్రజలు అలర్ట్గా ఉన్నారా, ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ అలర్ట్గా ఉందా లేదా, ప్రజలు ఏ వైపు ఉన్నారు అనేది ఆమె లేఖ పంపింది అంతవరకే. ఇవన్నీ స్టంటింగ్ ఏదైతే చేస్తుండ్రో టీవీలో కానీ ఇవైతే యూట్యూబ్ లో టెలికాస్ట్ ఏవైతే చేస్తుండ్రో అన్ని అవస్థలు. రైటే. మరి బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు విషయంలో ఎదరకు వెళ్తుంది, ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని చెప్పి కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు కదా. మరి అందులో వాస్తవం లేదని ఎలా చెప్పొచ్చు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాము. మేము పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. సో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఏం సమాధానం చెప్పాలో అది చెప్తాడు కేసీఆర్ గారు. ఒకవేళ కవిత గారు పార్టీ పెడితే ఖచ్చితంగా తెలంగాణలో గతంలో షర్మిల గారు పార్టీ పెట్టి పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. పార్టీ పెట్టరు, అది కాదు, అది అవాస్తవం, అది మాట్లాడేది జరగదు. సో పార్టీ అయితే పెట్టరు, అది రాసి పెట్టు. మరి బీఆర్ఎస్ పార్టీ గత 5 ఏళ్లలో కొన్ని స్కాములు జరిగాయి, ముఖ్యంగా కాళేశ్వరం గానీ ఇంకా చాలా ఇట్లో స్కాములు జరిగాయి. ఆ నేపథ్యంలో భయపడుతూ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి అందులో వాస్తవం లేదంటారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో స్కామ్ జరగలేదంటారా? మేము కేంద్ర ప్రభుత్వం తోటి తెలంగాణ భయపడేది కాదు. కేంద్ర ప్రభుత్వం కాదు, ఎవరైనా సరే మేము భయపడే వ్యక్తులం కాదు. మేమేం దొంగతనాలు చేయలేదు, మేమేం స్కాములు చేయలేదు. ప్రజలకు మంచి చేసినాం, ప్రజలకు ఏం కావాలో అది చేసినాం. ప్రజలకి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, లేకపోతే పింఛన్ డబ్బులు కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. రైతులకు ఏం కావాలి, ఇక్కడ నీళ్లు కావాలి, ఇక్కడ నిధులు రావాలని ఆ రోజు కష్టపడి తెచ్చిండు. కాళేశ్వరం కడితే అందులో స్కామ్ జరిగిందా? మరి కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, అదంతా కూడా వీక్ గా ఉంది. 1,00,000 కోట్ల వరకు దాన్ని ఖర్చు పెట్టారు. అంత పెద్ద ప్రాజెక్టు ఇప్పటి వరకు దేశంలో ఎవరో కట్టిన ప్రాజెక్ట్ అన్నారు. మరి దాని మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఏమి జరగనప్పుడు ఈ నోట్లే ఇక కేసీఆర్ గారే చెప్పింది, నోట్లో ఇన్ని పన్నులు ఉన్నాయి, ఇన్ని పన్నులు ఒక పన్ను పోతే నువ్వు డైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పన్ను తీసుకొని వేరే పన్ను వేయించుకుంటావు తప్పితే మొత్తం పన్నులు మొత్తం ఊడగొడతావా అన్న? అంత పెద్ద డ్యామ్ ఏమి నువ్వు కూలగొడతా అంటుండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఎట్లా మాట్లాడతారన్న? 100 కోట్లు పెట్టిన డ్యాము మొత్తం కూలగొడతారన్న? ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? 28లో వచ్చే అవకాశం ఉందా? అది రాసి పెట్టుకో. నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వస్తుండే ఈసారి ఖచ్చితంగా జరుగుతుంట. ఖచ్చితంగా. మరి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఒక సీటు కూడా ఎంపీ స్థానాలు గెలవలేకపోయింది? అంటే ఇప్పుడు ఏంటంటే రేవంత్ అన్న ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు. సో చూద్దాం ఏం చేస్తుండ్రు వీళ్ళు అనేది. అంటే ఇక్కడ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి స్థానిక పార్టీ అయిన బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. అంటే ఇక్కడ పట్టులేనట్టే కదా. రాలేదు, వాళ్ళు అసలు రాలేదు గిట్ట ఇక్కడికి. మాకు మళ్ళీ వాళ్ళకి ఏ ఉద్దేశం ఉన్నదో రాలేదు. మేము ప్రజలకు మంచి చేసినాం, అది చాలు. కేసీఆర్ గారు పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గారు ప్రజల గిట్ట కేసీఆర్ గుండెల్లో ఉన్నారు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది కవిత గారు విడిపోతారు అనే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. పార్టీ మొక్కలయ్యే అవకాశం ఉందా లేదా? అవస్థం ఏది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే ఉంటది. కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న, అలాగే హరీష్ రావు, కవితక్క, సో ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒకటే. అలర్ట్గా ఉన్నారా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. సో అలర్ట్గా ఉన్నారా, దేశం అంతా అలర్ట్గా ఉందా లేదా అనేది ఒక మీడియా స్టంట్ చేసిండ్రు వీళ్ళు. సో అది